నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. గత కొన్ని రోజులుగా రైతులకు నీళ్ళు అందించాలి, రైతులకు నీళ్లు సక్రమంగా సాగునీటి కోసం ఇవ్వాలి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొన్ని రోజులుగా పంచాయత్ షురూ చేసింది కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేయడం ఉంచుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి ఆ నీటిని ఎత్తకుండా వృధాగా గోదావరిలోకి వదిలేస్తుంది అని చెప్పేసి రీసెంట్గా కేటీఆర్ తర్వాత హరీష్ రావు వీళ్ళంతా కూడా కొంత పోరుబాట పట్టినటువంటి సందర్భం. రీసెంట్గా దేవాదులకు సంబంధించినటువంటి విషయంలో కూడా నీళ్లు కరెక్ట్గా ఇస్తే ఇన్ఫ్లో ఎక్కువ ఉన్నది, అవుట్ఫ్లో కూడా ఉండాలి, దానికి ఉంటే రైతులంతా సుభిక్షంగా ఉంటారు, రైతులు పంట పండించుకుంటారు అని చెప్పేసి కూడా హరీష్ రావు గతంలో చెప్తే, లేదు లేదు అసలు నీళ్ళే లేవు, అసలు ఎక్కడి నుంచి ఇన్ఫ్లో ఉంది, అసలు అవుట్ఫ్లో ఎట్లా ఇవ్వాలి, దాని మీద మీకు ఏం తెలుసు ఇదంతా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడింది. దాని మీద పట్టు వదలకుండా ఒక విక్రమార్కుల్లాగా హరీష్ రావు పోరు స్టార్ట్ చేసినాక ఈరోజు దానికి సంబంధించినటువంటి 10 మోటార్ దేవాదులకు సంబంధించి 5 మోటార్లు రన్నింగ్లు ఉంటే ఇప్పుడు 10 మోటార్లు కూడా ఆన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇన్ఫ్లో ఎంత ఉన్నది దీనికి ఈరోజు దేవాదులకు సంబంధించినటువంటిది అంటే, ఇక్కడ 10 మోటార్లు ఆన్ చేసి తర్వాత ఇంట్లో వచ్చేసి 40,200 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 38,410 అవుట్ఫ్లో ఉన్నది. దీంట్లో ఎంత మొత్తం ఎంత అంటే 1790 క్యూసెక్లకు సంబంధించినటువంటి నీటిని ఎత్తిపోస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. అసలు మరి ఇన్ని రోజులు లేనటువంటి నీళ్ళు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? ఇన్ని రోజులు మోటార్లు ఆన్ చేస్తే అన్నీ కూలిపోతాయి, మోటార్లు ఆన్ చేస్తే ఖరాబ్ అయిపోతాయి అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఈరోజు 10 మోటార్లు ఎట్లా ఎత్తిరా అనేది పెద్ద ప్రశ్న. అంటే నీళ్ళను ఉంచుకొని కూడా ఇంత వస్తున్నా కూడా ఇప్పుడు సడన్గా మోటార్లు ఆన్ చేస్తారంటే హరీష్ రావు చేసినటువంటి దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చిందని అనుకోవచ్చు కదా. తర్వాత రీసెంట్గా హరీష్ రావు దేవాదుల మీద ఏం మాట్లాడిండో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. దేవాదుల సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు, 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందంత 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తొస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తొచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్ళు ఎత్తొచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తొచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ. నువ్వు 12 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేనేం చేయాలి? నువ్వు చెప్తావు ఊరు తీయాలి, ఎవరు తీయాలి? ఇప్పుడు 12 టీఎంసీలు ఎత్తగలిగే దేవాదుల్లో 2 మాత్రమే ఎత్తి 10 కిందికి జార విడిచినందుకు నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలో నువ్వే చెప్పు ఇప్పుడు. అరే ఇన్ని నీళ్లు ఉండగా నువ్వు ఎత్తవా? ఇదేనా రైతుల మీద ప్రేమ నీకు? ఇదేనా రైతుల పట్ల నీకు ఉండేటువంటి చిత్తశుద్ధి? ఇదేనా తెలంగాణ హక్కులు కాపాడే పద్ధతి? కళ్ళ ముందు నీళ్లు పోతున్నా వాటిని ఎత్తిపోయలేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అదెంత? చిన్న మోటార్లు నడపడానికి కరెంట్ సరఫరా చేసే తెలివి లేదా? చిన్న దేవాదుల ప్రాజెక్ట్ ను నిర్వహించేటువంటి మన కెపాసిటీ ప్రభుత్వానికి లేదా? నీకు చిత్తశుద్ధి ఇక్కడ సమ్మక్క బ్యారేజ్కి సంబంధించినటువంటి జూన్ 1 నుండి ఇప్పటి వరకు అంటే ఈ రోజు కంటే ముందు 105 టీఎంసీలు వృధాగా ఆంధ్రకు పోతా ఉన్నటువంటి నేపథ్యంలో 12 టీఎంసీలు ఎత్తొచ్చు. ఏడు నుంచి దేవాదులకు 12 టీఎంసీలు ఎత్తొచ్చు. దాంట్లో అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కేవలం 1.9 టీఎంసీలు ఎత్తిండు, అంటే బిలో 2 టీఎంసీ. కనీసం దేవాదుల ప్రాజెక్టుని నడిపించలేనటువంటి స్థాయిలో రేవంత్ సర్కార్ ఉందా
అంటూ కూడా దేవాదుల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి 10 మోటార్లు నడిపించాలి. ఆ 5 మోటార్ నాడు కాదు, మొత్తం ఉన్నటువంటి మోటార్ నడిపిస్తే రైతులకు సంబంధించినటువంటి సాగునీరు పోతుంది అని చెప్పి కూడా ఇంతసేపు హరీష్ రావు మాట్లాడింది చూసాం. అంటే గతంలో ఏం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, కొంతమంది హెలికాప్టర్లో పోయి ఇక టూర్కి పోయినట్టు పోయి వచ్చి దేవాదులకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు చేసినటువంటి సందర్భం. ఒకసారి పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడినారు ఒకసారి కూడా దేవాదులకు సంబంధించినటువంటి విషయంలో. మన కెపాసిటీ హరీష్ రావు గారు ప్రాజెక్టుల మీద నిత్యం ప్రశ్నిస్తుంటే ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి 12వ తేదీ కేబినెట్ లో చర్చ జరిగింది. దేవాదుల మీద ముఖ్యమంత్రి ఆదేశించిండు, పరువు పోతున్నది, కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకుంటే బదనమవుతున్నాం కాబట్టి తక్షణమే వెళ్లి దేవాదుల మోటార్లు ప్రారంభించమంటే హడావుడి హెలికాప్టర్లు వచ్చిండు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిళ్ళు. కోడికూర తిన్నారు, కడుపు నిండా కళ్ళు తాగిళ్ళు, విహారయాత్ర చేసిళ్ళు. అంటే కన్నెపల్లి విషయంలో ఆల్రెడీ బ్లేమ్ అయిపోతా ఉన్నాం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు ఎప్పుడైతే కేటీఆర్ వెళ్ళిండో ఇక్కడ 93 పైన ఎంత క్యూసెక్లు ఉన్నా ఎత్తొచ్చు అని చెప్పేసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ మాటలు ఎలా ఉన్నాయి ఆ రోజు అంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, తీసుకుపోయి లోపలేసే సగా అవుతుండే ఇల్లు, ఏం తమాషాలు చేస్తున్నారు. ఇదంతా కూడా కొంత డైవర్షన్ లాగా, అంటే మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సర్కార్ సిద్ధంగా ఉండే రేవంత్ డైరెక్ట్ అట్నే మాట్లాడతాడు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో, కన్నెపల్లి విషయంలో మనం బ్లేమ్ అవుతా ఉన్నాం. దేవాదులకు సంబంధించినటువంటిదైనా ఓపెన్ చేయాలా, మోటార్ లాంచ్ చేయకపోతే ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రైతన్న విషయంలో, రైతాంగం విషయంలో తప్పు చేస్తే కొంత ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది అని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ 1790 క్యూసెక్లకు సంబంధించినటువంటి నీటిని అధికారులు వేడుకోలేరు. మరి ఇన్ని రోజులు 105 టీఎంసీలు అంటే దాదాపు ఎంత నీరు వృధా అయి ఉంటుంది? దేవాదులకు రావాల్సినటువంటి నీటిని వీళ్ళు ఎందుకు వాడుకోలేదు? ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి చెప్పేటట్టుగా కోడి కూర తిన్నారు, కడుపు నిండా కళ్ళు తాగిర్రు, విహారయాత్రకు వచ్చిర్రు, ఒక మోటార్ ఆన్ చేసిర్రు, పోయిర్రు. కానీ రైతుల విషయంలో హరీష్ రావు బలంగా పోరాడుతున్నాడు కాబట్టి ఈరోజు దేవాదులకు సంబంధించినటువంటి నీళ్ళు వస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక విహారయాత్రకి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్నెపల్లి విషయానికి వస్తే మళ్ళీ కన్నెపల్లి విషయంలో ఇదే పంచాయతీ చేస్తారు. అన్ని మోటార్లు ఎత్తే అవకాశం ఉన్నా, అవుట్లో ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా, నీటిని వదిలే మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇవన్నీ ఇక కన్నెపల్లి కావచ్చు, దేవాదులు కావచ్చు, అన్నిటికి బ్యారేజ్లకు సంబంధించినటువంటి విషయంలో కొంత రేవంత్ సర్కార్ మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు నిజమే కదా, ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ నుంచి వచ్చినటువంటి నీళ్లు 105 టీఎంసీలు పక్కకు పోతా ఉంటే 12 టీఎంసీలు అవసరం, అంటే ఎత్తొచ్చు అనే అవసరం ఉంది అనుకున్నప్పుడు 1.9 టీఎంసీలు ఎత్తడం ఎందుకు? 12లో 10 ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఉండే కదా. అంటే రోజు ప్రతిపక్షం మీద పడి ఏం చేస్తూ ఉన్నారు, రైతులకు మీరు ఏం చేయబోతా ఉన్నారు అని అడిగితేనే కాంగ్రెస్ పార్టీ సర్కార్లో దిగొచ్చి నీళ్ళు ఇస్తుందా? అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నది? కనీసం దేవాదులకు మోటార్ లాంచ్ చేయడానికి కరెంట్ లేదా? హరీష్ రావు అన్నట్టు కరెంట్ లేదా? మరి కరెంటు కూడా లేనంత దుస్థితిలో తెలంగాణ ఉన్నదా? మోటార్లు ఆన్ చేయలేనటువంటి అంత ఇబ్బందికరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదా? మరి దీని మీద అవును మన తన కరెంటు లేదు, మనం కరెంటు తీసుకోలేము, కరెంటు వాడలేము ఇట్లా అని చెప్పేసి మరి అట్లనైనా ప్రభుత్వం ముందరకు వచ్చి చెప్పాలి కదా. అన్నీ ఉన్నాయి కాకపోతే అల్లున్నోట్ల శని ఉన్నట్టు దేవాదుల మోటార్ లాంచ్ చేయరు. ఈరోజు పోరాడంగా 10 మోటార్లు లాంచ్ చేసారు. మరి కన్నెపల్లి విషయంలో మరి ఇప్పుడు ఏందో
అది ఏకంగా రామాలయం మునిగిపోతుంది, ఇక డైరెక్ట్ ఏకంగా 40 ఊర్లు కొట్టుకోపోతాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఆయన సభావేదికంగా ప్రసంగించినటువంటి విషయం. అంటే నీళ్లు వృధాగా పోతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు లేనిది ఈ రోజు ఎట్లొచ్చింది అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయింది. మరి దాని మీద సమాధానం కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. దేవాదులకు ఇన్ని రోజులు లేనటువంటి నీళ్లు, ఇన్ని రోజులు లేనటువంటి కరెంటు ఈ రోజు ఎట్లొచ్చింది? అంటే ప్రతిపక్షాలు బలంగా కొట్లాడితే అప్పుడు భయమై నీళ్ళు వదులుతారా? అంటే రైతుల మీద ప్రేమ అనేది లేదా? రైతులు సుభిక్షంగా పంట పండించుకోవాలి అనే ఉద్దేశం లేదా? ఇంకొక రీసెంట్గా ఒక యాడ్, ఒక ఇన్స్టాగ్రాము ఒక యాడ్ ప్లే అవుతూ ఉన్నది. ఇక ఒక సోదరుడు కరిగేటు దుంతా ఉంటాడు, ఒక ఆయన పోతా ఉంటే ఏం చేస్తున్నారు అంటే ఓరేస్తున్నా అంటే, అరే కేజీ వడ్లు పండడానికి 5,000 లీటర్ల నీళ్ళు కావాలా అంటే, మరి మక్కకి ఎంత కావాలా, పత్తికి ఎంత కావాలా, జొన్నకి ఎంత కావాలా, పెసర్లకు ఎంత కావాలా, ఇదన్నీ అడుక్కుంటూ వస్తుంటే లాస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్కి పూర్తిగా ఏమంటే ప్రభుత్వం అందుకే చెప్తుంది నీళ్లు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పంటలు వద్దు, తక్కువగా ఉపయోగపడేటువంటి పంటలు పండిద్దాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గురించి ఆలోచిస్తుందని చెప్పేసి టటటటా అని చెప్పేసి ఇక ఒక సైడ్ రేవంత్ అన్న వస్తాడు, ఒక సైడ్ బట్టి అన్న వస్తాడు, ఇంకో సైడ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వస్తాడు. ప్రభుత్వం చెప్పింది ప్రతి ఒక్క రైతు వినాలి అని చెప్పేసి టటటటా అని సినిమాలో ఎండింగ్ వచ్చినట్టు వస్తుంది. అంటే రైతులను ఇట్లా సోషల్ మీడియా ద్వారా కూడా పంటలు పండించొద్దు, అది వరా లేకపోతే ఇంకేదా నీళ్ళు ఎక్కువగా నీళ్ళు ఇయ్యలేక రైతులను మైమర్పించి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమైనటువంటి సందర్భం. ఇక్కడ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు నిజానికి మీ గ్రామాలలో నీళ్లు ఉన్నాయా? పంట పొలాలకు సరిపోయేంతటువంటి నీళ్లు ఎక్కువ శాతం ఏదైతే దేవాదుల, కన్నేపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ తేవన్నాయో దానికి సంబంధించినటువంటి లైన్లో ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. KTN News Citizens Pulse. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.